మీ బిజినెస్ బాగా నడవాలి అంటే జనాల మైండ్‌లో మీ బిజినెస్ పేరు, మీ బ్రాండ్ వాళ్ళ మైండ్‌లో ప్రింట్ అయిపోవాలి. సో, ఇది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. దాన్ని బ్రాండ్ బిల్డింగ్ అంటారు. సో, బిజినెస్ నేమ్, బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ బిజినెస్‌కి. దాంతోనే మీ బిజినెస్, మీ సేల్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో, మీ బిజినెస్‌కి బ్రాండ్ నేమ్ అనేది పవర్‌ఫుల్ టూల్. అది లేకోకుండా మీ బిజినెస్ నడవదు. ఏ గల్లీలోనో, ఏ సందులోనో మీ బిజినెస్ ఉన్నట్టే. మెయిన్ రోడ్ మీద అందరికి కనబడేలాగా ఉండాలంటే బ్రాండ్ నేమ్‌ని డెవలప్ చేయాల్సిందే. ఈ బ్రాండ్ బిల్డింగ్‌లో మొత్తం 5 పాయింట్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ పాయింట్ తీసుకుంటే మీ బిజినెస్‌కి పవర్‌ఫుల్ నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో, దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. చాలామంది తిట్టుకొని ఉండొచ్చు. ఒక బట్టల కంపెనీ ఉంది. bewakoof.com అంటే అదొక బూతో, తిట్టో లాగా ఉంటది. కానీ దానికి వాల్యుయేషన్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది ఇన్వెస్టర్స్ కూడా వచ్చేసారు. అది ఇప్పుడు చిన్న పిల్లలు స్టార్ట్ చేశారు బేవకూఫ్ అని. అంటే తెలివి తక్కువ ఏదో మన మీనింగ్ తెలుగులో ఉండొచ్చు. కానీ బేవకూఫ్, అరే బేవకూఫ్ అంటే ఎంత దారుణమైన నేమ్. కానీ అదే ఇప్పుడు బ్రాండ్ నేమ్‌గా పెరిగిపోయింది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో, బ్రాండ్ నేమ్‌కి అంత పవర్‌ఫుల్ ఉందన్నమాట. మీరు ఒకవేళ ఒక చాక్లెట్ అని గుర్తొచ్చిందనుకోండి మీ మైండ్‌లో, మీకేం గుర్తొస్తది? క్యాడ్బరీ గుర్తొస్తది. అలాగే ఒక కూల్ డ్రింక్ అని మీరు అనుకుంటే మీ మైండ్‌లో కోకా-కోలా గుర్తొస్తది. అదే బర్గర్ అనుకోండి, మీకు మెక్‌డొనాల్డ్సో లేకపోతే బర్గర్ కింగో గుర్తొస్తది. అదే పిజ్జా అంటే డామినోస్ గుర్తొస్తది. అలాగే మీ బ్రాండ్‌కి మీరు ఏదైతే పేరు పెట్టాలనుకుంటున్నారో, మీరు బ్రాండ్‌కి స్టోరీ క్రియేట్ చేసి పెడితే, ఆ వస్తువు తలుచుకుంటే మీ బ్రాండ్ పేరు గుర్తుకు రావాలి. అలాగా మీ బ్రాండ్ నేమ్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు టాటా ఉందనుకోండి, అది వాళ్ళ టాటా గ్రూప్ కంపెనీ. అంటే టాటా వాళ్ళ వారసత్వం, వాళ్ళ ఇంటి పేరు. అలాగే అదానీ వాళ్ళ ఇంటి పేరు. ఇలానే రిలయన్స్ అంటే మనకి అంబానీ వాళ్ళ పేరు గుర్తొస్తది. సో, ఇవన్నీ పెద్ద పెద్ద నేమ్స్ అన్నమాట. అలాగే మనం చిన్నపిల్లల హాస్పిటల్ నేమ్ గుర్తు తెచ్చుకుంటే రెయిన్బో అని గుర్తొస్తది. అలా మనం ప్లాన్ చేసుకోవాలి మన బ్రాండ్ బిల్డింగ్‌కి. బ్రాండ్ పేర్లు చాలా క్రిస్పీగా, ఈజీగా, క్యాచీగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశా. ఆయిల్ బిజినెస్, ఫుడ్ బిజినెస్. దానికి నేను ఓల్డెన్ ఎసెన్స్ అని పేరు పెట్టా. దానికి ఒక స్టోరీ ఉంది. ఎందుకంటే పాత రోజుల్లో ఉన్న టేస్ట్, పాత రోజుల్లో ఉన్న క్వాలిటీ ఇప్పుడు అందించాలని నేను దానికి ఓల్డెన్ ఎసెన్స్ అని పెట్టా. సో, అలాగే మీరు సెలెక్ట్ చేసుకునే పేర్లకి మీరు మంచి బ్రాండ్ నేమ్ సెలెక్ట్ చేసుకొని, క్యాచీ నేమ్ సెలెక్ట్ చేసుకొని పెడితే అదొకసారి చదవగానే గుర్తుండిపోయేలాగా ఉండాలా. అలా మీరు బ్రాండ్ నేమ్‌ని డిజైన్ చేసుకోండి మీ బిజినెస్‌కి. సెకండ్ నేమ్ వచ్చేసి బ్రాండ్ బిల్డింగ్ విత్ బిజినెస్ నేమ్స్. అంటే బిజినెస్ నేమ్‌తో బ్రాండ్ బిల్డ్ చేయడం. దీంట్లో 2 ఉంటాయి. ఒకటేమో పర్సనల్ బ్రాండింగ్, రెండోది బిజినెస్ నేమ్ బ్రాండింగ్. సో, మనకి కంపెనీ నేమ్ ఏది ఉన్నా కూడా మన బిజినెస్‌కి వేరే బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కంపెనీ పేరు మీద మనం బ్రాండ్‌ని ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అది నెక్స్ట్ ఎపిసోడ్‌లో కవర్ చేస్తా. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? అది ఎలా కవర్ అవుతదనేది. సో, ఈ ఎపిసోడ్‌లో మాత్రం మీరు ఆ నేమ్ పైన ఏ బ్రాండ్ అయినా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ నా పేరు కృష్ణప్రసాద్. కృష్ణప్రసాద్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి. నేను కేపీ అనే బ్రాండ్‌ని బ్రాండ్ నేమ్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే పర్సనల్ బ్రాండింగ్ అంటే కొంతమంది వాళ్ళ పేరుతో వాళ్ళకి పేరొస్తది బాగా. కృష్ణప్రసాద్‌కి బాగా పేరొస్తది. ఆ కృష్ణప్రసాద్ పేరునే బ్రాండ్‌గా మార్చేసుకుంటారనమాట. తర్వాత వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ లాంచ్ చేసినా వాళ్ళకి ఆ ప్రొడక్ట్‌కి వాల్యూ బాగా పెరుగుతది. సో, అది పర్సనల్ బ్రాండింగ్‌తో వస్తది. కొంతమంది సెలబ్రిటీ ఉంటారు. వాళ్ళకి పర్సనల్ బ్రాండింగ్. కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు. బాగా మిలియన్స్‌లో వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళది పర్సనల్ బ్రాండింగ్ అంటారు. వాళ్ళు ఏ బ్రాండ్ లాంచ్ చేసినా కూడా వాళ్ళకి చాలా మంచి రెస్పాన్స్ అనేది వస్తది. బ్రాండ్ నేమ్ బిల్డ్ అయిపోద్ది. పలానా పర్సన్ లాంచ్ చేసిన బ్రాండ్ అని దానికి ఆటోమేటిక్‌గా మళ్ళీ బ్రాండ్ వాల్యూ కూడా పెరిగిపోతది. సో, ఒకటి మీరు పర్సనల్ బ్రాండ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం, అంటే మీ నేమ్‌ని హైలైట్ చేసుకోవడం. దాని తర్వాత మీ బిజినెస్ నేమ్ బ్రాండ్‌ని హైలైట్ చేసుకోండి. ఈ 2 బ్రాండ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు పర్సనల్ బ్రాండ్ ఉన్న వాళ్ళేమో బిజినెస్ బ్రాండ్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. బిజినెస్ బ్రాండ్ ఉన్న వాళ్ళు పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు. ఎందుకనంటే అడ్వర్టైజ్‌మెంట్‌కి చాలా కాస్ట్ అవుతున్నాయి కాబట్టి బిజినెస్‌లో ఉన్న వాళ్ళందరూ పర్సనల్ బ్రాండ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో, మీరు పర్సనల్ బ్రాండింగ్ అండ్ బిజినెస్ బ్రాండింగ్ 2 ఫోకస్ చేయాల్సొస్తది. ఇది పాయింట్ నెంబర్ 2. సో, పాయింట్ నెంబర్ 3 వచ్చేసి బిజినెస్ పెట్టే ముందు ఏ పాయింట్స్ మనం కవర్ చేసుకోవాలి. ఒక యూనిక్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే మీకు మిగతాయన్నీ దొరుకుతాయన్నమాట. మిగతాయి అని అంటే ఏంటంటే సోషల్ మీడియా ఐడీస్, అకౌంట్స్, దాని తర్వాత డొమైన్ నేము, కంపెనీ నేమ్ ఇవి ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ మీ బ్రాండ్ నేమ్ వేరు సోషల్ మీడియాలో దొరకలేదనుకోండి, మీ బిజినెస్ అసలు ఆన్లైన్‌లో లేనట్టే. ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రాండ్ నేమ్ ఓల్డెన్ ఎసెన్స్ కోసం నేను చెప్తాను. ఆ ఓల్డెన్ ఎసెన్స్ నేమ్ సెర్చ్ చేయగానే నాకు దొరికిపోయింది. కంపెనీ నేమ్ దొరికింది. ప్లస్
ఇన్స్టాగ్రామ్ ఐడి దొరికిపోయింది, దాని తర్వాత యూట్యూబ్ దొరికిపోయింది, దాని తర్వాత ట్విట్టర్లో దొరికిపోయింది, అన్నీ దొరికిపోయాయి. వెంటనే నేను రిజిస్టర్ చేసేసుకున్నా, కొంచెం కూడా ఆలోచించకుండా డొమైన్ నేమ్స్, ఐజీస్ అన్నీ మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటిలో కూడా నేను రిజిస్ట్రేషన్ చేసేసుకున్నా. దాని తర్వాత నేను ఫర్మ్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాను అనమాట. సో అలాగే మీరు అనుకునే నేమ్ ఏదైనా దొరికితే ఇమ్మీడియట్గా డొమైన్ నేమ్ అవన్నీ రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. ఇండియా అనుకోండి oldenessence.in అని వస్తుంది, ఇంటర్నేషనల్ అనుకోండి oldenessence.com. ఒకవేళ మీకు .com దొరకకపోతే .in ట్రై చేయండి, దాని తర్వాత .co.in ట్రై చేయండి. అది కూడా దొరకకపోతే వేరే ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఒకవేళ పవర్ఫుల్ కంపెనీ మీది బేస్ చేసుకొని ఉంటే, మీరు ఒకవేళ ఈ బిజినెస్ రన్ చేస్తే ఆ కంపెనీ మిమ్మల్ని ఫ్యూచర్లో సూ చేసే అవకాశం ఉంది, మీ కంపెనీ నేమ్ తీసే అవకాశం ఉంది. కాబట్టి మీరు అక్కడ చాలా జాగ్రత్త పడి నేమ్ సెలెక్షన్ చేసుకోవాలి. పొరపాటున నేమ్ నచ్చేసి నేమ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అకౌంట్స్ ఓపెన్ చేయాలని చూస్తే అది మీకు ఆ నేమ్స్ దొరకకపోవచ్చు. సో మీరు కంపెనీ నేమ్ అనుకున్న తర్వాత మీ బ్రాండ్ నేమ్ అవైలబిలిటీ సోషల్ మీడియాలో ఉందో లేదో చూసుకోండి. అందులో అవైలబుల్ ఉన్నప్పుడు మీరు ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, కంపెనీ రిజిస్ట్రేషన్ చేసేసుకోండి, దానిపైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అకౌంట్స్ అన్ని ఓపెన్ చేసేసుకోండి. 5th పాయింట్ వచ్చేసి మీ బ్రాండ్కి, మీ కంపెనీ నేమ్కి స్లోగన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్లోగన్, ట్యాగ్ లైన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓల్డెన్ ఎసెన్స్కి నేను ఒక ట్యాగ్ లైన్ రాసా. అదేంటంటే ఒక కర్రీకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ చాలు అని. అది నా స్లోగన్. అందరూ అనుకుంటా ఉండొచ్చు ఆయిల్కి 1 టేబుల్ స్పూన్ ఏంటి వీడు తక్కువ చెప్తున్నాడు అని, కానీ అది నా స్లోగన్. నిజంగా కూడా 1 టేబుల్ స్పూన్ వాడితే మనకి ఆ కర్రీ మొత్తం చేసేసుకోవచ్చు. ఎందుకంటే వేరే రిఫైన్డ్ ఆయిల్ అవన్నీ కూడా 3-4 స్పూన్లు వాడే బదులు ఇది 1 స్పూను, లేకపోతే అందులో హాఫ్ వాడితే సరిపోతుంది. అలాంటి స్లోగన్స్ మీరు రెడీ చేసుకోవాలి. వాషింగ్ పౌడర్ పాలలోనే తెలుపు నిర్మాత వచ్చిందని, పాలలో తెలుపు నిర్మాత వచ్చిందని అది ఎట్లా గుర్తుండిపోద్ది? అలాగే హమారా బజాజ్, బులంద్ భారత్కి బులంద్ తస్వీర్, ఇవన్నీ మీకు గుర్తొచ్చి ఉంటాయి కదా. సో అలాగే ఫన్నీ స్లోగన్స్, క్రేజీ స్లోగన్స్ మీ బిజినెస్కి ఎవరన్నా పెట్టాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దట్ దాంతో ఎవరికైనా ఐడియా వచ్చి ఆ స్లోగన్ వాడుకునే అవకాశం ఉంది. సో మీ మైండ్లో ఏది తలుచుకుంటే ఏ స్లోగన్ అయితే గుర్తొస్తుందో ఆ స్లోగన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎగ్జాంపుల్ పెట్రోల్ తీసుకున్నాం అనుకోండి, గీయగానే మండుద్దని, ఏదో అలాగా ఫన్నీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరెంత ఫన్నీగా చేస్తారో చూద్దాం. బ్రాండ్కి ట్యాగ్ లైన్, స్లోగన్ యాడ్ చేయడం వల్ల బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, జనాలకు గుర్తుండిపోద్ది. దానివల్ల రీకాల్ వాల్యూ పెరుగుతుంది, మీకు సేల్స్, రిపీటెడ్ కస్టమర్స్ పెరుగుతారు. ఎవరికైనా మీ బిజినెస్ని రిఫర్ చేయాలి అని అంటే ఫస్ట్ మీ నేమ్ గుర్తొస్తే అది రిఫర్ చేస్తారు. మీరు ఒకవేళ హాస్పిటల్ అనుకోండి, మీకు ఏదైనా డాక్టర్ తెలిస్తే ఏ డాక్టర్ని మీరు గుర్తు తెచ్చుకుంటారు, ఆ డాక్టర్కి మీరు రిఫర్ చేస్తారు. అలాగే ఏదైనా కొనాలి అనుకుంటే మీ పేరు రిఫర్ చేసినప్పుడు మీ బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది, బాగా కొంటారు. అది వర్డ్ ఆఫ్ మౌత్ బాగా స్ప్రెడ్ అయిపోద్ది. మీ బ్రాండ్, మీ స్లోగన్ జనాల మైండ్లో ప్రింట్ చేయడమే బ్రాండింగ్. ఇంకొక పాయింట్ వచ్చేసి బ్రాండ్ వాల్యూ. అంటే బిజినెస్ మొత్తం లాస్ అయిపోయింది, పెద్ద బిజినెస్ అయిపోయింది, బిజినెస్ మొత్తం మీది లాస్ అయినా కూడా మీ బ్రాండ్ వాల్యూకి, మన పేరుకి వాల్యూ ఉంటుందో లేదో తెలియదు కానీ బ్రాండ్ నేమ్కి వాల్యూ ఉంటుంది, మీ డొమైన్ నేమ్కి వాల్యూ ఉంటుంది, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటికి కూడా వాల్యూ ఉంటుంది. అవన్నీ అమ్ముకున్నా కూడా డబ్బులు వస్తాయి. కొంతమంది వాళ్ళ బ్రాండ్ నేమ్ అమ్ముకొని కూడా వాళ్ళ అప్పులన్నీ వాళ్ళు రికవరీ చేసుకోగలిగారు. ఓన్లీ బ్రాండ్ నేమ్ అమ్ముకొని వాళ్ళు మైనస్లోకి వెళ్ళిపోయినా కూడా. అలాంటి ఒకవేళ మీరు మంచి బ్రాండ్ వాల్యూ మీరు క్రియేట్ చేసుకుంటే మీకు బ్రాండ్ వాల్యూతో కూడా డబ్బులు బాగా వస్తాయి. బిజినెస్ లాస్ అయినా ఆ బ్రాండ్కి వాల్యూ ఉంటే అది కొనే వాళ్ళు కూడా ఉంటారు, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి కొంటాయి. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి ట్రేడ్ మార్క్ అండ్ బ్రాండ్ రిజిస్ట్రేషన్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చాలా ప్రమాదం ఉంది. అది ఏంటి అనేది కూడా నేను ఎపిసోడ్ నెంబర్ 6లో నేను మొత్తం కవర్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. మీకు కొత్త వీడియో నోటిఫికేషన్ రావాలి అంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ నొక్కితే మీకు నోటిఫికేషన్ ద్వారా ఈ ఎపిసోడ్ మీరు ఫ్రీగా చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.